గ్రామాల్లో కోతుల బెడద ఎక్కువైందన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పద్మనాభరెడ్డి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కోతుల బెడదను తగ్గించడానికి కృషి చేయాలన్నారు. కోతుల బెడదను అరికడతామనే హామీతో ప్రజల్లోకి ఓటు కోసం వెళ్లాలని సూచించారు. కోతులను నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఎంవి రెడ్డి. అందుకే సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన తర్వాత కోతుల బెడదను తగ్గించేందుకు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నారు డాక్టర్ పద్మనాభరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ఎంవి రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రధానమైన సమస్య కోతుల సమస్య. దానివల్ల రైతులు కానీ మరి సామాన్య కుటుంబాలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా గ్రామాల్లో కూడా ఇది విసిగి వేసారి మరి సర్పంచులను కూడా ఎవరైతే క్యాండిడేట్స్ మాకు ఈ సమస్యను పరిష్కారం చేస్తారో అట్లాంటి వాళ్ళనే మేము ఎన్నుకుంటాం, లేకుంటే అట్లాంటి వాళ్ళు మరి పోటీ చేయాలి, మనం మాకు వాగ్దానం చేయాలని చెప్పి అట్లాంటివి వస్తూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు తప్పకుండా ఈ సమస్యను డిమాండ్ చేసి ప్రతి క్యాండిడేట్ కూడా ఈ కోతుల సమస్యను పరిష్కారం చేస్తామని కమిట్మెంటు క్యాండిడేట్స్ ద్వారా తీసుకోవాలని నేను గుర్తు చేస్తూ, మరి రాబోయే కాలంలో ఈ సమస్యకు ఇంకా ఎట్లా పరిష్కారం చేయాలి అన్ని మార్గాలను అన్వేషించి మరి దీని ఒక పగడుబంది ప్రణాళిక తయారు చేసి మీరు సర్పంచులు ఎన్నిక అయిన తర్వాత మీకు గైడెన్స్ కూడా ఇస్తూ సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. ఒక్కొక్క ఏరియాలో ఎక్కడైతే కోతుల యొక్క బెడద విపరీతంగా ఉందో ఫారెస్ట్ ఫ్రింజ్ విలేజెస్ అంటారు, ఎక్కడైతే అడవికి దగ్గర ఆనుకొని ఉన్న విలేజెస్ ఎక్కడైతే ఎక్కువ బెడద ఉందో అక్కడ కోతులను పట్టి స్టెరిలైజేషన్ చేసి కేజీలలో పెట్టి వాటికి సంరక్షణ చేయాలి. మళ్ళీ వదిలిపెట్టుడు కాదు, వదిలిపెట్టడం అనేది సెకండరీ వాటిని. అయితే ఒక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సెంట్రల్ జూ అథారిటీ అని ఉంది కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు దీనికి పర్మిషన్ ఇవ్వాలి. ఇది ప్రజలు చేయాల్సిన పని కాదు. ప్రజలు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకురావాలి. మీరు కోతులను పట్టించండి, స్టెరిలైజ్ చేయండి, కేజీలలో పెట్టండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ఆ విధంగా చేసినట్టయితే అవుతుంది. కానీ మనం కోతులు పట్టుకుంటే ఇప్పుడే మిత్రుడు చెప్పినారు, ఒక విలేజ్ పట్టుకుని ఇంకో విలేజ్ ఇచ్చి పెట్టడము, వాళ్ళు వచ్చి ఇచ్చేయడము. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాబ్లం, ఒక గ్రామం యొక్క సమస్య ఇంకో గ్రామానికి వెళ్తుందే కానీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఎమ్మెల్యేస్ మీద ప్రెషర్ తేవాలా. ఈ కోతులను పట్టడానికి ఒక స్కీమ్ తయారు చేయండి. ఆ స్కీమ్ ప్రకారంగా కోతులను పట్టుకొని స్టెరిలైజ్ చేసి ఆ కేజీలలో పెట్టండి.